హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకున్నాను. ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్దాం అని మా ఆయన ఇంకా మా కజిన్స్ అందరూ ఆలోచిస్తుంటే మా ఆయన ఒక హిడెన్ ప్లేస్ ఉంది, మీకు అందరికి చూపిస్తాము పదండి అని పిలుచుకొని వెళ్ళారు. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా సుత్తి లేకుండా? దానికన్నా ముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్, లైక్ ఇంకా కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్. సో ఆ ప్లేస్ ఎక్కడంటే ఎగ్జాక్ట్ గా రాయల చెరువుకు వెళ్లే దారిలో ఒక ఆంజనేయుల స్వామి గుడి కనిపిస్తుంది. సో ఇక్కడ వీడియోలో కూడా మీకు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. సో ఆ టెంపుల్ కి రైట్ లో కోకోనట్ ట్రీస్ కనిపిస్తాయి. ఎగ్జాక్ట్ గా దాని బ్యాక్ సైడ్ కొంచెం లోపలికి వెళ్ళాలి, కాసేపు వాక్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం మీకు దారి తెలియకపోతే అక్కడ ఈవెన్ ఆ టెంపుల్ అడిగితే కూడా ఎవరైనా చెప్తారు. మీరు ఇక్కడ వీడియోలో చూసినట్లయితే కార్ పార్కింగ్ మంచిగా ప్లేస్ ఉంది. ఈవెన్ మేము కూడా కార్లోనే వచ్చామండి. మా కజిన్స్ అందరూ అయితే మా ఆయన్ని ఇంకా రావాల్సిందేనా, అక్కడ ఏమన్నా ఉందా లేదా అసలు, లేకపోతే నిన్నేసి ఉతుకుదామన్నారు అందరూ. కొంచెం ఇక్కడ వాక్ చేయాలంటే అడ్వెంచర్స్గా అనిపిస్తుంది, బట్ అంతేం లేదు, జస్ట్ ఒక చిన్న మెట్టు ఎక్కాల్సి వస్తుంది అంతే. ఆ తర్వాత మీకు మంచిగా వాటర్ సౌండ్ వినిపిస్తుంది, ఇంకా కూల్గా కూడా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫైనల్లీ మేము అనుకున్న ప్లేస్కి రీచ్ అయ్యాము. ఇక్కడ నీట్నెస్ అంత లేకపోయినా ఎంజాయ్ అయితే చేసామండి. ఇంకా ఫుడ్ కానీ మీరు ఏదైనా స్నాక్స్ తీసుకొచ్చున్నా ఇక్కడ అయితే తినలేము. ఈవెన్ మేము కూడా అక్కడ తీసుకొని వెళ్ళిన నో యూజ్ అండి, వెళ్ళి కాల్లో కూర్చొని తినాల్సి వచ్చింది. అలా అని మంకీస్ ఏం లేవు తలకోన దగ్గర ఉన్నట్టు. సో ఈ వాటర్ ఫాల్స్ అయితే మనకి రాయల చెరువు నుంచి ఫ్లో అవుతుందని మేమైతే వాటర్ సౌండ్ విని ఎక్కువ ఫ్లో వాటర్ ఫాల్ ఉంటుందేమో అనుకున్నాం, బట్ అక్కడ సింపుల్గా ఫ్లో అవుతుంది. కానీ కిడ్స్ వచ్చిన కానీ సేఫే అండి. చూడండి మా ఆయన కూడా మంచిగా పోజులు ఇచ్చుకుంటున్నాడు. ఇంకా ఇక్కడ చూడండి మా పాప కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. సో ఆ తర్వాత ఇంకెందుకు అక్కడైతే చాలాసేపు స్పెండ్ చేయలేకపోయాము. ఎవరు లేరు యాక్చువల్గా, అంటే ఎవరికి తెలియని ప్లేస్ అది. సో మా ఫ్యామిలీ మాత్రమే ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత రాయల చెరువుని మిస్ అవ్వకుండా చూడాల్సిందే అనేసి అక్కడికి వెళ్ళిపోయాము. సో ఇక్కడ వీడియోలో చూసినట్లయితే మీకు రాయల చెరువు స్నాప్స్ కూడా కనిపిస్తున్నాయి. చూడండి వాటర్ అయితే ఎక్కువ ఏం లేదు, మామూలుగానే అనిపిస్తుంది. అప్పుడైతే నాకు తెలిసి 2022 ఏమో, అప్పుడైతే ఇంకా వాటర్ ఫ్లో అయితే ఎక్కువ ఉన్నింది. అప్పుడు స్టెప్స్ అంతా కూడా మునిగిపోయాయి మేము వెళ్ళినప్పుడు. ఇప్పుడైతే కొంచెం తక్కువే అనుకుంటున్నా. సో ఇక్కడ చూడండి నేను మా హస్బెండ్ కూడా స్నాప్స్ తీసుకున్నాం, ఇంకా కజిన్స్ అందరు కూడా స్నాప్స్ తీసుకుంటా ఉన్నాము. సో ఇంకా మా వ్లాగ్ అంతా అయిపోయిందండి. అక్కడికి మేము రిటర్న్ అయిపోయాము. ఇంకా మాదైతే తిరుపతి అండి. సో అక్కడికి రిటర్న్ అయిపోయాము. సో అందరూ అయితే బాగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా వెళ్తే ఇంకా పిచ్చగా ఎంజాయ్ చేస్తారని ఐ హోప్ అనుకుంటున్నాను.